Levels of word formation in English, from sound to sentence. ఈ వీడియోలో మనం ఆ భాషా నిర్మాణ భాగాలను అతి చిన్న యూనిట్ నుండి అతి పెద్ద యూనిట్ వరకు తెలుసుకుందాం. మొత్తం 7 స్థాయిలు లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. మన ప్రయాణం మొదలుపెడదాం అతి చిన్న యూనిట్ నుండి. దాని పేరు ఫోనీమ్. మీనింగ్: ఫోనీమ్ అంటే భాషలోని అతి చిన్న శబ్ద యూనిట్, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. ఇది ఒక్క ధ్వని. ఈ ధ్వనిని మార్చేస్తే ఒక పదం యొక్క అర్థం పూర్తిగా మారిపోతుంది. మనం ఉచ్చరించే ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉంటుంది. ఉదాహరణకు, బ అనే అక్షరం విడుదల చేసే శబ్దం బి, ప అనే అక్షరం శబ్దం పి. ఇవే ఫోనీమ్లు. ఎగ్జాంపుల్ చూడండి. బ్యాట్ అనే పదం తీసుకుందాం. ఇందులో 3 శబ్దాలు ఫోనీమ్స్ ఉన్నాయి, బిఈ టి. ఇప్పుడు మొదటి శబ్దం బి ని పి గా మార్చేస్తే బ్యాట్ అవుతుంది ప్యాట్. అర్థం మారిపోయింది కదా. అంటే బి మరియు పి రెండు వేరు ఫోనీమ్లు. శబ్దాన్ని మనం ఎలా రాస్తాం? అదే మన రెండవ స్థాయి, గ్రాఫీమ్. మీనింగ్: గ్రాఫీమ్ అంటే ఒక శబ్దాన్ని ఫోనీమ్ సూచించే రాత ప్రతీక, ద రిటన్ సింబల్ ఫర్ అ సౌండ్. ఇది ఒక్క అక్షరం కావచ్చు, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాల సమూహం కూడా కావచ్చు. మనం మాట్లాడే బి అనే శబ్దాన్ని రాయడానికి బి అనే అక్షరాన్ని వాడతాం. ఇక్కడ బి అనేది ఒక గ్రాఫీమ్. కాని అన్నిసార్లు ఒకే ఒక్క అక్షరం ఒకే ఒక్క శబ్దాన్ని సూచించదు. ఎగ్జాంపుల్: బి అనే గ్రాఫీమ్ బి అనే ఫోనీమ్ని సూచిస్తుంది. ఎస్హెచ్ అనే అక్షరాల సమూహం గ్రాఫీమ్ అష్ అనే శబ్దం అనే ఫోనీమ్ని సూచిస్తుంది. ఉదాహరణకు, షిప్ టీహెచ్ అనే గ్రాఫీమ్ తీటా అత్ అనే శబ్దం అనే ఫోనీమ్ని సూచిస్తుంది. ఉదాహరణకు, థింక్. ఇప్పుడు మనం అర్థానికి దగ్గరగా వెళ్తున్నాం. మూడవ స్థాయి మోర్ఫీమ్. మీనింగ్: మోర్ఫీమ్ అంటే అర్థం గల అతి చిన్న యూనిట్, ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్. దీన్ని మనం ఇంకా చిన్నగా విడిపెట్టితే అర్థం పోతుంది. ఫోనీమ్కి అర్థం ఉండదు, కానీ మార్ఫీమ్కి తప్పనిసరిగా అర్థం ఉంటుంది. ఇది ఒక పదం యొక్క మూలం కావచ్చు, లేదా ప్రిఫిక్స్, ఉపసర్గ, సఫిక్స్, ప్రత్యయం కావచ్చు. ఎగ్జాంపుల్: అన్ అనగా కాదు, దీనికి అర్థం ఉంది. కాబట్టి ఇది ఒక మార్ఫీమ్. అన్హ్యాపీ రీ అనగా తిరిగి, దీనికి అర్థం ఉంది. రీడూ ఎడ్ గత కాలాన్ని సూచించేది, దీనికి అర్థం ఉంది. వాక్డ్ కైండ్ ఒక పూర్తి అర్థం గల పదం, ఇది కూడా ఒక మార్ఫీమే. ఇప్పుడు అన్హ్యాపీ అనే పదాన్ని తీసుకుందాం. దీనిలో 2 మార్ఫీమ్లు ఉన్నాయి, అన్ ప్లస్ హ్యాపీ. రెండింటికీ అర్థం ఉంది. ఇప్పుడు మనం అందరికీ తెలిసిన స్థాయికి వచ్చేశాం. 4వ స్థాయి వర్డ్. మీనింగ్: ఒక పదం అనేది ఒక స్వతంత్ర మార్ఫీమ్, ఫ్రీ మోర్ఫీమ్ గాని, లేదా 1 లేదా అంతకంటే ఎక్కువ మార్ఫీమ్ల సమూహం గాని అవుతుంది. దీనికి ఒక పూర్తి అర్థం ఉంటుంది. మనం ఇంతవరకు చూసిన మార్ఫీమ్లు కలిసిపోయినప్పుడు ఒక పదం, వర్డ్ ఏర్పడుతుంది. ఇది వాక్యంలో ఒక స్వతంత్రమైన భాగం. ఎగ్జాంపుల్: రీడూ అనేది ఒక పదం. ఇది రీ ఒక మార్ఫీమ్ మరియు డూ మరో మార్ఫీమ్ కలిసి ఏర్పడింది. కైండ్నెస్ అనేది ఒక పదం. ఇది కైండ్ ప్లస్ నెస్ కలిసి ఏర్పడింది. క్యాట్ అనేది కూడా ఒక పదం. ఇది ఒకే ఒక్క మార్ఫీమ్. పదాలు ఒంటరిగా ఉండవు, అవి సమూహాలుగా కలుస్తాయి. ఆ సమూహానికే మనం 5వ స్థాయి ఫ్రేజ్ అంటాం. మీనింగ్: ఫ్రేజ్ అనేది పదాల సమూహం, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కానీ దానికి పూర్తి అర్థం ఉండదు. దీనిలో సబ్జెక్ట్, కర్త మరియు వర్బ్, క్రియ ఉండవు. ఫ్రేజ్ ఒక అసంపూర్ణమైన ఆలోచన. మీరు దానిని విన్నాక మీకు ఇంకా ఏమైనా తెలియాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్: ఇన్ ద పార్క్. ఇది ఒక ఫ్రేజ్. ఇందులో పదాలు ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ ఎవరు మరియు వర్బ్ ఏమి చేశారు లేవు.
నేను ఇన్ ద పార్క్ అని చెప్పితే మీకు ప్రశ్న వస్తుంది, ఎవరు పార్క్లో ఉన్నారు? లేదా పార్క్లో ఏమి జరిగింది? కనుక ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఫ్రేజ్ కన్నా ఒకటి స్థాయి పైది ఉంది. దాని పేరు క్లాజ్. మీనింగ్ క్లాజ్ అనేది పదాల సమూహం, కాని ఇందులో తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ మరియు ఒక వర్బ్ ఉంటాయి. క్లాజ్లో ఎవరు ఏమి చేశారో అర్థం అవుతుంది. ఇది ఒక స్వతంత్రమైన వాక్యం కావచ్చు, లేదా పెద్ద వాక్యంలో ఒక భాగం కావచ్చు. ఎగ్జాంపుల్, ఐ వెంట్ హోమ్. ఇది ఒక క్లాజ్, ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ ఐ మరియు వర్బ్ వెంట్ ఉన్నాయి. ఇది ఒక పూర్తి అర్థాన్ని కూడా ఇస్తోంది. కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. ఇప్పుడు బికాజ్ ఇట్ వాస్ లేట్ అనుకుందాం. ఇందులో సబ్జెక్ట్ ఇట్ మరియు వర్బ్ వస్ ఉన్నాయి. కాని ఇది ఒంటరిగా పూర్తి అర్థాన్ని ఇవ్వదు. దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు. చివరగా, మన ప్రయాణంలో చివరి మరియు అతి పెద్ద స్థాయి సెంటెన్స్. మీనింగ్ సెంటెన్స్ అనేది ఒక పూర్తి ఆలోచనను వ్యక్తపరిచే వాక్యం. ఇది ఒక లేదా అంతకంటే ఎక్కువ క్లాజ్లతో కూడుకుని ఉంటుంది. ఒక వాక్యం చెప్పినప్పుడు మీరు మీ ఆలోచన పూర్తిగా చెప్పినట్లు అవుతుంది. విన్న వ్యక్తికి ఏమీ ప్రశ్న రాదు. ఎగ్జాంపుల్, ఐ వెంట్ హోమ్ బికాజ్ ఇట్ వాస్ లేట్. ఇది ఒక పూర్తి వాక్యం సెంటెన్స్. ఇందులో రెండు క్లాజ్లు ఉన్నాయి. ఐ వెంట్ హోమ్ ఇండిపెండెంట్ క్లాజ్, బికాజ్ ఇట్ వాస్ లేట్ డిపెండెంట్ క్లాజ్. ఈ రెండు కలిసి ఒక పూర్తి అర్థాన్నిస్తాయి. కన్క్లూజన్ మరియు రీక్యాప్. అందరూ ఇంతే మన నేటి పాఠం. మనం భాషను ఎలా నిర్మిస్తామో 7 స్థాయిలలో చూసాం. ఫోనీమ్ ధ్వని పి, గ్రాఫీమ్ రాత ప్రతీక పి, మోర్ఫీమ్ అర్థం గల యూనిట్ ప్యాట్, వర్డ్ పదం ప్యాట్, ఫ్రేజ్ పదాల సమూహం ఆన్ ద మ్యాట్, క్లాజ్ సబ్జెక్ట్ వర్బ్ గల సమూహం ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్, సెంటెన్స్ పూర్తి ఆలోచన ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ బికాజ్ ఇట్ వాస్ స్లీపీ. ఈ భావనలు మీ ఇంగ్లీష్ గ్రామర్ పునాదిని బలోపేతం చేస్తాయి. ఈ వీడియో ఉపయోగంగా అనిపించినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. కామెంట్స్లో మీ ప్రశ్నలను అడగండి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుదుకుందాం. ధన్యవాదాలు.